వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహిద్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు సార్. మీ టీవీకి శుభాకాంక్షలు మాకు పిలిచినందుకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రం ఉందో లేదో అని అనుకుంటాం. ఒక కసాయి రాజ్యం నడుస్తుంది. కసాయి అంటే కట్టుకోలు ఎట్లా ఉంటాడో మనకి ఏం నెత్తూరు చీమ ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇలా ఒక పాస్కో కేసు చిన్న పిల్లనికి ఒకటి దినంలో 6 మంది చంపేశారు. చాలా దురదృష్టం షాబాద్లో. మరి రెండోది, ఆయనకు ఏ కులం కానీ ఏ మతం కానీ ఆయనకి ఏం లేదు. ఒకటే మనకు సీటు ఉండాలి, మన ఏవో పిఆర్ఎస్కి తిట్టాలి. ఆయన బీజేపీతో కుమ్మకాయుడు. క్లియర్గా మొన్న తెలిసింది, మన నరేంద్ర మోదీ గారు స్టేజ్ మీద మా ఇంట రామని చెప్పారు. ఈడికెళ్ళి ఆయన పోతాడు, ఢిల్లీలో కాలు పట్టుకుంటాడు, ఆయన నోట్కు కేసు ఎక్కడవుతుందో అని అది చూసుకుంటాడు. దాని తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో బీఆర్ఎస్కి నొక్కాలి అని ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఇలా అంత పబ్లిక్ అంతా ఎదురు చూస్తున్నారు. నీ రాజకీయం ఏముందో, నీ ఎట్లా పనిచేస్తున్నావు అంతా తెలిసిపోయింది. నీళ్ళలా చూడు, ఎడ్యుకేషన్లో చూడు, మైనార్టీస్లో చూడు, ఎక్కడ చూస్తే అక్కడ టప్ ఉంది. అయితే మీకు ఒకవేళ మీకు గవర్నమెంట్ నడిపించాలంటే ఈ మాదిరిగా నడుచుకుంటే చాలా దురదృష్టంగా, మాకు చాలా బాధాకరమైంది. ఎంతో కష్టపడి తెలంగాణ కేసీఆర్ గారు తెచ్చిన దానికి ఈ దురదృష్ట ముఖ్యమంత్రి వచ్చి ఎక్కడ కూర్చున్నాడో మాకు అంత బాధ అవుతుంది. రైట్. నిన్న చెప్పిండు కదా, మొన్న మధ్య సభలో కూడా చెప్పిండు, ఇక్కడ 117 సీట్లు గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ రాసి పెట్టుకో, నువ్వు నీ అనుచరులు, నీ బంధువులు, నీ అల్లుడు, నీ కొడుకుని కూడా ఓడగొట్టేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ వచ్చేది కాంగ్రెసే అని చెప్తున్నాడు. ఎవరన్నా ఇప్పుడు మొన్న చెప్పాడు 175 అయితే 90 అచ్చల చెవులో చెప్పిండా నరేంద్ర మోదీ ఆయన చెవులో చెప్పిండా? అయితే నేను 117 గెలుస్తున్నా. అరే, నువ్వు ఉన్నదానికి నీ సీట్ గెలుస్తావో కానీ నువ్వు 110 గెలుస్తున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పరిస్థితిలో కాంగ్రెస్కి ఎక్కడ డిపాజిట్ దొరక ఏదో 1-2 అనుకుంటా, కానీ ఈ బొందా దాకా పెడతా 30 సంవత్సరం దాకా కాంగ్రెస్ ఎక్కది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా చెప్పండి, నేను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఉన్నా, నేను అట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, నేను రౌడీ ఉన్నా, నేను తొక్కిపోతున్నా. అరే, కాంగ్రెస్ వాళ్ళకైనా బుద్ధి లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకు అరే తొక్కిపోతున్నా అంటే సీనియర్ ఉన్నా, ఎక్కడ చచ్చిపోయిండో ఏం చేసాడు ఆయన ఎట్లా చెప్తాడు నేను నెక్స్ట్ సీఎం నేనే అని? అలా చాలా తప్పు మాట అది. అంతా ఆయన చేతగానే మాట. ఎవడో కుక్కర్ కొరుతారు అట్లా, అరే నాకు కొట్టి ఏదో ఒకటి చేసినట్ల ఆగాత్ర మాట్లాడుతున్నాడు. ఆయన గెలవడు చేయడు, ఆయనకు తెలుసు నేను లాస్ట్ సీట్. రైట్. మీకు కర్ణాటక బార్డర్గా ఉన్న ప్రాంతం మీ నారంకేడ్ ప్రాంతం, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, మరి ఎట్లా నడుస్తుంది? ఏం డెవలప్మెంట్ ఉంది? ఇప్పుడు డెవలప్మెంట్ అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ నడవకచ్చి ఆ నారాయణఖేడ్లో ఏం నడుస్తుంది? అయితే బార్డర్ ఉంది, దిక్కు లేదు, దేశ లేదు, ఏం రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యే ఉన్నది లేదు, ఆయననే అంటున్నారు ఫండ్స్ లేవు, డెవలప్మెంట్ లేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్తారు? ఎమ్మెల్యేని అంటున్నాడు. ఇప్పుడు మన సంజీవరెడ్డి గారు ఆయన చెప్తున్నాడు డెవలప్మెంట్ లేదు, ఫండ్ లేదు. అరే, ఎందుకు చెప్తారండి ఫండ్స్ లేవు అని? మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా నారాయణఖేడ్లో 1-2-3 సబ్ స్టేషన్ ఉంటే 12 సబ్ స్టేషన్లు చేశారు. మార్కెట్ యార్డ్ లేకపోతే 2 మార్కెట్లు యాడ్ చెప్పేశారు. రోడ్లు హైవే చేశారు. సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేశారు. ఎన్ని 500 కోట్ల రూపాయల వరకు చేపించారు మాకు ప్రభుత్వంలో. ఇప్పుడు ఎన్ని కోట్లు అండి? ఏమి ఉంది? ఈ పరిస్థితి ఎట్లా ఉంది? అగ్రికల్చర్ ఎట్లా ఉంది? ఇప్పుడు వరకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్మన్ లేదు, అగ్రికల్చర్కి చూసేటోళ్ళు లేరు, ఏం లేదు. ఏం డెవలప్మెంట్ చేస్తారండి? మరి రైతుల పరిస్థితి ఏంటి మీ దగ్గర? ఏ విధంగా నడుస్తుంది రాష్ట్రంలో? రైతులకు రైతు భరోసా విషయమే కావచ్చు, పంట కొనుగోలు విషయంలో కావచ్చు, మరి వర్షాకాలం పంట ఇప్పుడు పెడతారు రైతులు, మరి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే రైతునే రాజుని చేస్తామని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మళ్ళీ పంటలు వేయద్దు అని చెప్తున్నాడు. దీన్ని ఏం మాట్లాడాలి, ఎట్లా చూడాలి? ఇప్పుడు రైతులకు ఆయన పగ. ఆయన రైతు అంటే ఆయనకు ఇష్టం లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడే హరీష్ రావు సాబ్ కాళేశ్వరం గురించి 1 గంట ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆయనకి రైతు అంటే ఇష్టం లేదు. ఆయనకు ఇండస్ట్రియల్ బయటి దేశం వాళ్ళు ఇండస్ట్రియల్ పెట్టుబడి ఎవరు కమిషన్ ఇస్తారో, ఎవరు డబ్బులు ఇస్తారో దానికి పట్టి ఆయన
పని చేస్తాడు. రైతులకు ఏం పట్టించుకుంటాడండి? రైతులకు ఏం లేదు. ఇలా రైతులు చస్తున్నారు. వాళ్ళకు పంట పెట్టాలి అంటే మరి వాళ్ళకు అది ఫర్టిలైజర్ ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. అది పంట పెట్టకపోతే ఫర్టిలైజర్ ఉండదు, ఏముండదు. అందుకోసం ఆయన ఏం చేయకూడదు అని లేదు. ఊరికే బీఆర్ఎస్లకు తిట్టాలి, వాళ్ళకి సంపాలి, వాళ్ళకి చీరాలే చేయాలి అని ఉంది. కానీ అది భగవంతుడు చూస్తున్నాడు. మోహిత్ ఖాన్, చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన ప్రజాపాలన నడుస్తుంది. ఇక్కడ దీన్ని ఓర్వలేకనే ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ బావబామర్దులు జిల్లాల మీద బయట తిరుగుతున్నారు. అలాంటిది కొంతమంది మీలాంటి వాళ్ళు కేటీఆర్తో లబ్ధి పొందిన వాళ్ళు, కేసీఆర్తో లబ్ధి పొందిన వాళ్ళు ఆయన వాళ్ళ ఎంట ఉండుతూ వాళ్ళ తొత్తు అయి వాళ్ళను జనాలను ఉత్సగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఎలాంటిది కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ కథలు అనేది పూర్వం గురించి చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ది ఏముండదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా సవాల్ చేస్తున్నాడు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ఒక చూడండి, మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండే. 10 సంవత్సరాల్లో ఆయన ఎవరు కులం చూడలేదు, ఏ మతం చూడలేదు, పార్టీ చూడలేదు. రైతు బంధు ఇవ్వాలంటే అందరికి ఇచ్చారు, రైతు బంధువులు ఇచ్చారంటే అందరికి ఇచ్చారు, ప్రతి వాళ్ళకి ఇచ్చారు. మన బీసీల వాళ్ళకి ఇచ్చారు, మైనార్టీస్ వాళ్ళకు షాదీ ముబారక్ ఇచ్చారు, ఇల్లులు ఇవ్వాలంటే డైరెక్ట్ ఇచ్చారు, అపాయింట్ ఇవ్వాలంటే డైరెక్ట్ ఇచ్చారు. అట్లా పార్టీ వాళ్ళ కానీ ఆయన చేయడు. ఈయన ఇప్పుడు ఒకటే పట్టు ఏముంది, బీఆర్ఎస్కి చంపాలి, బీఆర్ఎస్ వాళ్ళకి చేయాలి అని ఉంది. అది అంత కాని పని లేదు. ఎట్టి పరిస్థితి వచ్చిన జమాన్లో మేము బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏం లేదు అని చెప్పేసి కూడా ఆయన ఖరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఏ ప్రాంతాన్ని అయినా ఎండబెట్టే విధంగా రైతులకు పంట వండితే కొనుగోలు శాత చేయని ప్రభుత్వాన్ని ఈయన రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఏ విధంగా మాట్లాడతాడు, ప్రజలకు చేసింది ఏంది అని చెప్పేసి కూడా వారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. రాబోయే రోజులలో బీఆర్ఎస్కే ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉంటున్నారు, కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.